అంటే సత్యవతి దగ్గర పెరుగుతున్న బిడ్డ ఎవరో కాదు, చంచలమ్మ కొడుకేనమాట అని విజయమ్మ వాళ్ళ నాన్నయితే అంటూ ఉంటాడు వాళ్ళ పని మనిషితో. అవును బాబు, ఆ బాబే అనైతే అంటూ ఉంటాడు. అంటే చంటి విజయమ్మ కొడుకా, చంచలమ్మ కొడుకా అని అనేసరికి, అవును బాబు అని అనేసరికి అతనైతే షాక్ అవుతూ ఉంటాడు. ఇలా ఎలా అయినా సత్యవతికి కొంచెం భయం పెట్టాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక చంటి అయితే తన టిఫిన్ సెంటర్‌లో అందరికీ టిఫిన్ పెడుతూ ఉంటాడు. ఇక సత్యవతి వాళ్ళ పని మనిషిని తీసుకొని సత్యవతి దగ్గరికైతే వెళ్తూ ఉంటాడు. చాలా కోపంగా ఉంటాడు పని మనిషిపై విజయమ్మ వాళ్ళ ఆయన. ఇక పద సత్యవతి దగ్గరికి తీసుకెళ్ళు అనేది అంటూ ఉంటాడు. ఇక సత్యవతి దగ్గరికైతే వెళ్తూ ఉంటారు ఆ ముసలోడును పని మనిషి. అలా వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే సత్యవతి అమ్మ అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, ఎలా అయినా చంచలమ్మకి నిజం చెప్పాలి, ఈ విషయం చంచలమ్మని కలవాలి, చంచలంతో కలిసి ఒక మాట మాట్లాడాలి, అప్పుడు గాని నాకు మనశ్శాంతి ఉండదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. లేదు ఎప్పుడో కాదు ఇప్పుడే వెళ్తాను అని చెప్పేసి తన సత్యవతి అమ్మ అయితే రెడీ అవుతూ ఉంటుంది. ఇక ఎలా అయినా చంచలమ్మకి విషయం చెప్పాలి అని చెప్పేసి అయితే ఇంట్లోపలికి వెళ్ళి తలుపులు అవన్నీ వేసుకొని వస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో విజయమ్మ వాళ్ళ ఆయన పని మనిషి వాళ్ళైతే సత్యవతి దగ్గరికి వస్తూ ఉంటారు. అలా సత్యవతి దగ్గరికి వస్తూ ఉంటే సత్యవతి మాత్రం చంచలమ్మ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. అలా వాళ్ళు కారు దిగి వాళ్ళ ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. ఇక సత్యవతి అమ్మ అయితే గడ వేసుకొని బయటికి వస్తూ ఉండగా చంచలం విజయమ్మ వాళ్ళ నాన్న అయితే ఎదురుగా కనిపిస్తూ ఉంటాడు. అలా విజయమ్మ వాళ్ళ నాన్నని చూసి సత్యవతి అమ్మ అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అలా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి అయ్యా ఎలా వచ్చారు అనేది అడగబోతూ ఉంటుంది. ఇక విజయమ్మ వాళ్ళ నాన్న అయితే సత్యవతమ్మపై చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఏంటి ఇంత కోపంగా ఉన్నారు అనైతే సత్యవతమ్మ మనసులో అనుకుంటూ ఉంటుంది.